Hi everyone, let me ask you a simple business question. కస్టమర్ కి మీ సర్వీస్ అవసరం ఉన్నప్పుడు మీ బ్రాండ్ వాళ్ళకి కనిపిస్తుందా? టుడేస్ డిజిటల్ వరల్డ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ నాట్ ఏ కాంపిటీషన్, ఇట్స్ అటెన్షన్. చాలా మంది బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కామన్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మేము డైలీ ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్ చేస్తున్నాము, బూస్టింగ్ పెడుతున్నాము, కానీ రిజల్ట్ రావట్లేదు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నా, మీ కస్టమర్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఉంటున్నారా? లేదు, రైట్? ప్రెసెంట్ మీ కస్టమర్స్ డిజిటల్ వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్బుక్ కి, యూట్యూబ్ నుండి గూగుల్ కి. కానీ మీ బ్రాండ్ ఒక ప్లేస్ లోనే ఉంటుంది. అప్పుడు కస్టమర్ మీ బ్రాండ్ ని ఎలా గుర్తుపెట్టుకుంటాడు? అయితే బిజినెస్ గ్రోత్ లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. పీపుల్ డోంట్ బై వాట్ దే సీ, పీపుల్ బై వాట్ దే ఆర్ కీప్ సీయింగ్. చాలా బ్రాండ్స్ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. బట్ ఓన్లీ ఫ్యూ సక్సెస్ఫుల్ బ్రాండ్స్ మాత్రమే విజిబిలిటీ క్రియేట్ చేయడం మీద ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఈస్ నాట్ అన్ అనదర్ బిజినెస్, ఇట్స్ బీయింగ్ ఫర్గెటెన్. కస్టమర్ మీ కాంపిటీటర్ ని సెలెక్ట్ చేయడానికి ముందు మిమ్మల్ని మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే మీ బ్రాండ్ ని ఒక్కసారి చూపిస్తే సరిపోదు. గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టా యాడ్స్ ద్వారా పబ్లిక్ కి మీ బ్రాండ్ రిపీటెడ్ విజిబిలిటీ ఉండాలి. ఇవన్నీ సెపరేట్ మార్కెటింగ్ ఛానల్స్ కాదు, ఇవన్నీ కలిసి మీ బిజినెస్ గ్రోత్ కి యూజ్ అవుతాయి. వన్ ప్లాట్ఫామ్ క్రియేట్స్ అవేర్నెస్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ ఫెమిలియారిటీ, రిపీటెడ్ విజిబిలిటీ బిల్డ్స్ ట్రస్ట్, అండ్ ట్రస్ట్ టర్న్స్ ఇంటూ కస్టమర్స్. కస్టమర్స్ మీ బ్రాండ్ ని వెతికేలా కాదు, మీ బ్రాండ్ కస్టమర్స్ కి కనిపించేలా ఉండాలి.